ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. హైకోర్టు న్యాయమూర్తి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ ఈ రోజు సిరిసిల్లలో పర్యటించారు. నూతనంగా నిర్మాణమవుతున్న జిల్లా కోర్టు సముదాయాన్ని ఆయన పరిశీలించారు. హైకోర్టు న్యాయమూర్తి తుకారాంజీకి జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి పుష్పలత, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగ్టే శనివారం స్వాగతం పలికారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు సిరిసిల్ల పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాధికా జైస్వాల్, సిరిసిల్ల వేములవాడ సీనియర్ సివిల్ న్యాయమూర్తులు పి లక్ష్మణాచారి, అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జ్ జి మేఘన, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేష్ తదితరులున్నారు. అనంతరం కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మాణమవుతున్న సముదాయాన్ని పరిశీలించారు. సంవత్సరంలోగా కోర్టు సముదాయ బిల్డింగ్ పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ఆదేశించారు. క్లియర్ అవుతుంది సార్, బిల్డింగ్ చేస్తారు. కార్నర్ సార్ ఇంటర్ జాయింట్ ఉంది సార్. ఇప్పుడైతే ఫ్యామిలీ మ్యాచ్ అయ్యాము. మ్యాచ్ 14 to 15 crores value of పార్కింగ్ ఇప్పుడు సింగల్తో పార్కింగ్ వస్తుంది. 106 కార్స్ పెట్టాము. వాళ్ళకి అనిపిస్తుంది సార్, పోస్టెడ్ ర్యామ్స్ ఉంటాయి సార్. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేక నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి ఉన్నందున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ ప్రజలకు పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డు కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు 3 లక్షల వ్యయంతో బోర్ మోటార్ను ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు. పల్లె దవాఖానా, ఎంఆర్సీ భవనం, బాలికల వసతి గృహం, కాలనీ పరిసరాల్లో నీటి కొరత ఉండటంతో స్థానిక వార్డు సభ్యుడు రెడ్డిమాల రాజనర్సు సర్పంచ్ దృష్టికి తీసుకురావడంతో ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాకర్, వార్డు సభ్యులు ఎగదండి స్వామి, దేవసాని కృష్ణ, అర్జున్, ప్రశాంత్, దేవరాజ్, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, ఏఎన్ఎం ఆశా వర్కర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మేము పాలకం వర్గం వచ్చి నుంచి ఇక్కడ దృష్టి పెట్టి ఇక్కడ బోర్ వేయించడం జరిగింది. మా రాయనర్సు 8వ వార్డు సభ్యులు పూనుకొని బోర్ వేయించడం జరిగింది. దానికి కనెక్షన్ ఇచ్చి నీరు సప్లై చేయడం జరిగింది. ఈ నీటిని కూడా మనం పొదుపుగా వాడుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు స్విచ్ చేస్తూ దాన్ని మళ్ళీ తొందరగా రిపేర్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. కాబట్టి 2 గంటల టైం, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే వాడుకోవాలి. ఎక్కువసేపు ఎవరు పడితే వాళ్ళు నొక్కకుండా ఆ మోటార్ని సాటర్ని కాపాడుకోవాలి. వీళ్ళందరికీ నీటి పొదుపు గురించి చాలా చెప్తున్నారు. కాబట్టి నీటిని కాపాడుకుంటేనే మనకు ముందు అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని సక్రమంగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ప్రజల దాహార్తి తీర్చడానికి గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో మరి కాలనీ వాసులు చాలా రోజుల నుండి నీళ్లు వస్తలేవు. ఇక్కడ మరి నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. మిషన్ ప్రజత కానీ మరి గాంధీకాడ ట్యాంపు అది కానీ రావడం లేదు. మాకు బాగా ఇబ్బంది ఉందని చెప్పేసి ఈ కాలనీ వాసులు గౌరవ సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే వారు ఖచ్చితంగా ఇక్కడ మరి బోరు మోటారు వేయాలని చెప్పేసి మరి నిర్ణయించుకొని గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆదేశాల మేరకు మరి బోరు మోటార్ వేయడం జరిగింది. ఈ బోరు మోటారు వేయగానే సరిపోదు, మరి ఇక్కడ నల్లలు కూడా లేవని చెప్పేసి దాదాపు 14 ట్యాపులు
మరి 3 గల్లులలో కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవి అన్నిటికీ కృషి చేసిన సర్పంచ్ గారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ బోరు వేసిన తర్వాత ఇక్కడ సింగిల్ ఫేజ్ లేకుండా 3 ఫేజ్ మోటార్ ఫిట్ చేశాం కాబట్టి మరి ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా కరెంటు 3 ఫేజ్ కరెంట్ లేకుంటే మరి ఇక్కడ ఎక్స్ జడ్పీటీసీ గారు మరి నర్సయ్య సార్ గారు మరి ఒక ట్రాన్స్ఫారం కోసము బాగా కృషి చేశాడు. మరి కమలాకర్ రెడ్డి ఉప సర్పంచ్ గారు కూడా ఏఈ గారితో మరి డి గారితో మాట్లాడి మరి ఒక ట్రాన్స్ఫారం కూడా ఇక్కడ ట్రాన్స్ఫారం లేకుండే 3 ఫేజ్ కరెంట్ లేకుండే మరి దానికి ఏర్పాటు చేసేందుకు కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క 3 గల్లకే కాకుండా ఇక్కడ హాస్టల్ కావచ్చు, మరి ఎంఆర్సీ బిల్డింగ్ మరియు పిహెచ్సి భవనం కూడా ఉన్నది. మరి వాటికి కూడా నీరు కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క దహార్తి కూడా ఇక్కడ తీర్చడం జరుగుతుంది. వీటన్నిటికీ కృషి చేసిన సర్పంచ్ గారికి మరి ఉప సర్పంచ్ గారికి పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కవితక్కను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తను కలుపుకొని పనిచేస్తామని తెలంగాణ రాష్ట్ర సేన జిల్లా అధ్యక్షురాలు సంకేపల్లి సుమలత శర్మ తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సేన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా సంకేపల్లి సుమలత శర్మను రాష్ట్ర అధ్యక్షురాలు కవితక్క నియమించడాన్ని హర్షిస్తూ పలువురు శాలువాలతో సత్కరించారు. అనంతరం సుమలత శర్మ మాట్లాడుతూ తనకు కవితక్క పెద్ద బాధ్యతను అప్పగించిందని, తన పదవిని సద్వినియోగం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు వెళ్తానని తెలిపారు. కవితక్క ప్రవేశపెట్టిన పాంచజన్య పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో రాణి రుద్రమదేవి లాంటి కవితక్కను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. అలాగే జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల ప్రతి సమస్యపై ఉద్యమిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంకేపల్లి సుధాకర్ శర్మ, వరద సతీష్ కుమార్, కూర సురేష్, నూనె మల్లేష్ యాదవ్, కుసుమ విష్ణు, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, బాయికాని ఆంజనేయులు, నవీన్, శైలజ, కదిరి భాస్కర్, వీరబత్తి రమేష్, ఎడ్ల రమేష్, మామిడిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై టిఆర్ఎస్. కృష్ణన్న ಮತ್ತೆ ಏನೇ ಮಾತ್ರ ಮನೆ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఇక్కడి సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవితక్క గారు నేను పార్టీలో జాయిన్ అయిన 3 నెలల్లో నాకు సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షురాలుగా ప్రకటించడం నాకు గర్వకారణంగా ఉంది. గంభీరావుపేట మండలంలోని గజసింగవరం గ్రామ పంచాయతీలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ విమలా శంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో తల్లులను ఉద్దేశించి సర్పంచ్ విమల మాట్లాడుతూ ఈనాటి బాలురే రేపటి భావి పౌరులు కావాలని అన్నారు. అధికారులు చెప్పిన సూచనలు పాటించి బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అలాగే అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జి కళావతి తల్లిపాల ప్రాముఖ్యత గురించి, తల్లిపాల వలన కలిగే లాభాలు, తల్లిపాలు ఇవ్వకుండా పోతపాలు పట్టడం వలన కలిగే నష్టాల గురించి వివరించారు. పుట్టిన బిడ్డలకు పాలు తాగిపించడం వల్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లాంటివి రాకుండా నిరోధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రవీణ, రాణి, అంగన్వాడీ టీచర్స్ మంగమ్మ, సిద్ధేశ్వరి, ఆశాలు, సుమలత, జ్యోతి మరియు తల్లులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అశోక్ నగర్లోని వివేకానంద విద్యానికేతన్ హై స్కూల్లో శనివారం పోచమ్మ తల్లి బోనాలు మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే స్వయంగా బోనాలు ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అశోక్ నగర్ వివేకానంద విద్యానికేత పాఠశాలలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, పోతురాజులు, పులివేషధారణలు, బోనాలు, రంగమెత్తు పూజారులు, శివసత్తులు అమ్మవార్లుగా అవతారాలలో మరియు పాఠశాల సమీపంలోని వీధులలో ర్యాలీగా చిన్నారులు వేషధారణలు ప్రదర్శిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని అందరూ ఆరోగ్యంతో ఉండాలని, పాడి పశువు వానలు కురవాలని ఆశిస్తూ వేడుకలను వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రిన్సిపల్ బుచ్చారావు, మహేందర్ రెడ్డి మరియు దిడ్డి శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దిడ్డి మాధవి, పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణవేణి, దేవేంద్ర, దివ్య, రేఖ, సౌజన్య, మాధవి, అక్షయ, భాస్కర్, పద్మ, క్రాంతి, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గంగులపేట మండల కేంద్రంలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోట లింగం కుమారుడు అనిల్ మృత్యుంజయ వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడవద్దు, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోట లింగం కుమారుడు అనిల్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. అనిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధైర్యపడొద్దు, అండగా ఉంటామని అన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాల్యాల రాజ్వీర్ విద్యుత్ షాక్ గురి కావడంతో ఆయనను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు హమీద్, నాయకులు రాఘవేంద్రారెడ్డి, గంగిస్వామి, శంకర్, పాపగారి రాజు, వేషాల వెంకటి, ప్రభాకర్, స్వామి, మల్లయ్య తదితరులున్నారు. ఇది ఇదేనా ఇల్లు వెనుక నుంచి ఉండే సిరిసిల్ల పద్మశాలిల ఆత్మగౌరవ భవన నిర్మాణ జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పట్టణ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడపు చంద్రకళ అన్నారు. మధ్యంతరంగా నిలిచిపోయిన పద్మశాలిల భవన నిర్మాణ జాప్యంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై వారు స్పందించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడపు చంద్రకళ మాట్లాడుతూ గత 2 రోజులుగా పలు పత్రికల్లో పద్మశాలిల ఆత్మగౌరవ భవన నిర్మాణ జాప్యంపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని, నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పద్మశాలి సంఘం తరపున విజ్ఞప్తి మేరకు అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పద్మశాలి భవన నిర్మాణానికి ముందుకు వచ్చారని, ఇందుకై 5 ఎకరాల స్థలంతో పాటు 5 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. కాగా పరిపాలన మంజూరికి 2 సంవత్సరాలు పట్టిందని అన్నారు. భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా టెండర్ ప్రాసెస్ ద్వారా పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాలక్రమేణా అప్పటి ప్రభుత్వం నిధులు వెచ్చించకపోవడంతో ప్రభుత్వం మారాక చేనేత జౌళి శాఖ ద్వారా నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పట్టణ వస్త్ర వ్యాపారులు 3 కోట్ల రూపాయలని టెస్కోకు జమ చేస్తే 8 కోట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు వస్త్ర వ్యాపారులు డబ్బులు చెల్లించకపోవడంతో నిధుల జాప్యం ఏర్పడిందని, అంతే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇప్పటికైనా వస్త్ర వ్యాపారులు డబ్బులు టెస్కోకు అప్పగించి పద్మశాలిల భవన నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, బొద్దుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోనె ఎల్లప్ప, ఎల్లె లక్ష్మీనారాయణ, కాముని వనిత, అనల్దాస్ భాను, నల్ల అశోక్, మార్గం లక్ష్మణ్, గాజుల నరేష్, రాపల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇస్తానని చెప్పి దాదాపు 250 కోట్ల వర్క్ జరిగినా కూడా ₹1 కూడా ఇవ్వకుండా మరి ఆ పెండింగ్లో పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ఆది శ్రీనివాస్ గారు మరి చొరవ తీసుకొని ఈ పద్మశాలీల మీద, ఈ భవనం మీద కానీ, ఈ పద్మశాలీల మీద కానీ అన్ని విషయాలలో కూడా తను ఎంతో చొరవ తీసుకొని ప్రతి విషయంలో కూడా మరి పద్మశాలీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్నోసార్లు మరి సంఘంలో మీటింగ్ లాగా ఏర్పాటు చేసి అందరినీ మాట్లాడి మరి అప్పుడు అనుకున్నది ఏంటి అంటే పద్మశాలి భవనానికి డబ్బులు మరి సంఘాలలో డబ్బులు ఉన్నాయి కాబట్టి మరి అన్ని మ్యాక్స్ సొసైటీలు అన్ని సంఘాలు కలిపి 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి టెక్సో వాళ్ళు కూడా 3 కోట్ల రూపాయలు మీరు వేస్తే
మా ప్రభుత్వం నుండి కూడా మేము 5 కోట్లు వేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు వేసిన వెంటనే మేము తెల్లారే మీకు డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని అడుగులని మమ్మల్ని అందరినీ హైదరాబాద్ దాకా తీసుకుపోయి అక్కడ కూడా శైలజ మేడం గారితో, మరి పొన్నం ప్రభాకర్ గారితో, మరి కేకే మహేందర్ గారు అందరు కలిసి మరి మాట్లాడి అట్లా మాటిస్తే మరి మన పద్మశాలిలే మరి దాన్ని మర్చిపోయి మరి ఆ 3 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏంది సంగతి ఎవరికి తెలియదు. ఆ డబ్బులు వేయకుండా డబ్బులు వేస్తే వాళ్ళు వేస్తా అని చెప్పిండ్రు కాబట్టి మరి మనమే ఆ డబ్బులు వేయలేదు కాబట్టి మరి మళ్ళీ ప్రభుత్వాన్ని నిలదీసుడు, ప్రభుత్వం పనిచేస్తలేదు అనుడు, ప్రభుత్వం పద్మశాలీల గురించి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది పనులు చేసిందో మరి మన పద్మశాలీలకు అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసింది, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందో మరి మన ప్రజల మన పద్మశాలీలకు అందరికీ తెలుసు కాబట్టి దీని మీద మీరు కూడా ఖండించాలి. మన అధ్యక్షులు కానీ మన పద్మశాలి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖండించాలి. పార్టీని బదనాం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం డబ్బులు వేయకుండా పార్టీని బదనాం చేసే విషయం వచ్చినప్పుడు మరి వీళ్ళు ఖండించాలి. కానీ మరి ఖండించకుండా సైలెంట్గా ఉంటే మరి పార్టీని బదనాం అయ్యేది. మరి మళ్ళీ మనం పోతే రేపు వర్క్ ఎట్లా చేస్తారు? మనకు ప్రభుత్వం దగ్గరికి పోయే అధికారం మనకు ఉంటుందా? మరి పద్మశాలి సంఘం కూడా అధ్యక్షుల వారు కానీ మరి కమిటీలు ఉన్న వాళ్ళ సభ్యులందరూ దాన్ని మాట్లాడాలి. అప్పుడు సంఘంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు దూడం శంకర్ గారు ఉన్నారు, తాటిపాముల దామోదర్ గారు ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు, మండల సత్యం ఉన్నారు, వెంకటరమణ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలందరూ ఉన్నారు. మరి అన్నప్పుడు దీన్ని ఖండించాలి కదా. మరి మనమే డబ్బులు వేయలేదు, మరి ప్రభుత్వాన్ని మరి పేపర్లో వచ్చింది, మరి అది అట్లా కాదు ఇట్లా జరిగిందని వీళ్ళు కూడా నోరు విప్పి చెప్పాలి. మరి దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మన పద్మశాలీలు కూడా గమనించాలి. నిన్నటికి మొన్ననే 3 కోట్ల రూపాయలతోని మరి మన పద్మశాలి శైలిని మన విగ్రహాలు అది జోటా స్కాచ్ దగ్గర అవన్నీ పెట్టిళ్ళు. నిజంగా మనం అందరం గర్వపడే విధంగా మనం ఎవరు అడగలేదు ప్రభుత్వాన్ని, మనకు ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. అలాంటప్పుడు పద్మశాలీలు మనకు ఏం చేస్తలేరు మర్చిపోయిళ్ళు అని అనడం కూడా మరి ప్రెస్ మీడియా మిత్రులు కూడా దయచేసి మరి వాస్తవాలు ఏదో తెలుసుకొని మరి మాట్లాడాలని కోరుకుంటున్నాను. మొన్నటి రోజున సిరిసిల్లాలో కలెక్టరేట్ వద్ద జరిగిన నేతన్నల జీవన శైలి ప్రతిమల యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా విచ్చేసిన సందర్భంగా ఆ రోజున ఒక వార్త ప్రచురితమైంది. ఒక 3 పత్రికల్లో ఒక వార్త ప్రచురితమైంది. అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలో కొంత ఈ పద్మశాలి భవన నిర్మాణం గురించి కొన్ని వార్తలు వచ్చినాయి. వాటికి వివరణ ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలీలందరం కలిసి ఈరోజు పత్రికా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలపడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి పద్మశాలి భవన నిర్మాణం కోసం సిరిసిల్ల పద్మశాలి సంఘానికి ఒక మార్కండేయ గుడి తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. లేని కారణంగా ఆ రోజు ప్రభుత్వాన్ని అడిగితే ఒక 5 ఎకరాల స్థలాన్ని పద్మశాలి భవన నిర్మాణం కొరకు, అదే భవనంతో పాటు పద్మశాలి పేద విద్యార్థుల కొరకు ఒక హాస్టల్, ఇది ఆ నిర్మాణాల కొరకు ఆ రోజు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది 2021లో కేటాయించిన స్థలంలో 2021 జూలై 4న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన పద్మశాలి భవన నిర్మాణం కోసం కూడా ఆ రోజు శంకుస్థాపన కేసీఆర్ గారి ద్వారా జరిగింది. 2021 జూలై 4న శంకుస్థాపన అయిన భవన శంకుస్థాపన జరిగిన తర్వాత అదే రోజు కేసీఆర్ గారు 5 కోట్ల రూపాయలు భవన నిర్మాణం కోసం ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. దానికన్నా ముందే చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక 3 కోట్ల రూపాయలు టెస్కో ద్వారా ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ 5 ఇవి 3 కలిపి 8 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇవ్వడానికి ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. కానీ భవన నిర్మాణానికి కావాల్సిన 5 కోట్ల నిధులు, కేసీఆర్ గారు ప్రకటించిన 5 కోట్ల నిధులు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా మన పద్మశాలి భవనం నిర్మాణం కొరకు
కేటాయించడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 2021 జూలైలో శంకుస్థాపన జరిగితే ఈ ప్రాసెస్ అంతా జరిగి శాంక్షన్కి రావడానికి దాదాపు 2022 వచ్చింది. మళ్ళీ 22 మార్చిలో మనకు ఈ శాంక్షన్ వచ్చింది. శాంక్షన్ వచ్చి మళ్ళీ అది టెండర్కు వెళ్ళి టెండర్ ద్వారా నిర్మాణం చేయడానికి నిర్ణయించుకొని శాంక్షన్కి వచ్చి టెండర్ కావడానికి 2023 అయింది. అయితే ఈ భవన నిర్మాణం ఏదైతే పద్మశాలి సంఘం కోసం చేస్తున్నామో ఆ చేస్తున్న క్రమంలో ఆ రోజు పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నేనే ఉన్నాను. మా కార్యవర్గం అంతా ఉంది. ఆ కార్యవర్గం ఉండగా కూడా ఈ భవనాల నిర్మాణం కొరకు పద్మశాలి అందరూ కలిసి ఒక ప్రత్యేకమైన ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. దాన్ని అడార్ కమిటీ అనే పేరు పెట్టి దాదాపు 16 మంది పద్మశాలి పెద్దలతో కూడిన ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీకి కన్వీనర్గా అప్పుడు రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ పౌర్ణం కార్పొరేషన్ చైర్మన్ అయిన గూడూరు ప్రవీణ్ గారు కన్వీనర్గా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆ భవన నిర్మాణం కోసం ఆ రోజు శాంక్షన్ అయినప్పటికీ అయితే కొంత మీకు కొన్ని వివరాలు చెప్తాను. ఎందుకంటే ఆ భవన నిర్మాణం కోసం 8 కోట్లతో పాటు గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బతుకమ్మ చీరల బకాయిలకు సందర్భించిన విషయాల్లో కొంత వస్త్ర పరిశ్రమకు చెందిన వస్త్రోత్పత్తిదారులకు కొంత పెనాల్టీ విధించడం జరిగింది 3 కోట్ల రూపాయలు. ఆ 3 కోట్లను తిరిగి ఇప్పించాలని అప్పుడున్న కేటీఆర్ గారిని కోరుకుంటే ఆ 3 కోట్లని పద్మశాలి భవనానికే ఇవ్వాలి, అయితే నేను ఆ పెనాల్టీ తగ్గిస్తా అని చెప్తే ఆ భవన నిర్మాణం కోసం వాడుకోవాలని ఆ రోజే వాళ్ళు చెప్తే ఆ 3 కోట్లను వ్యాపారుల ద్వారా మ్యాక్స్ సంఘాలు అండ్ అదేవిధంగా ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా మొత్తం 3 కోట్లు జమ చేసి వివిధ వ్యాపార సంస్థల సంఘాల ద్వారా మనకు పద్మశాలి సంఘానికి ఇవ్వవలసి ఉంది. అవి తీసుకువెళ్ళి టెస్కోలో జమ చేస్తే ఆ డబ్బుల ద్వారా భవన నిర్మాణం పూర్తయ్యేది ఉండే. కానీ ఆ 3 కోట్లు జమ చేయడానికి అవన్నీ సేకరించడానికి ఏదైతే అడార్ కమిటీ ఏర్పాటైందో దానికి వారి కన్వీనర్గా ఉన్నారో వారు ఎవరు కూడా పనిచేయక ఆ డబ్బులు వసూలు చేయక ఆ పని అట్లే ఆగిపోయింది. ఈ తిరుగుతున్న క్రమంలో 2023లో మళ్ళీ పని 5 ఎకరాల కేటాయించిన పని స్టార్ట్ కాకపోతే బాగుండదు, పని తప్పకుండా స్టార్ట్ కావాలని మేమంతా కలిసి తిరిగితే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.